ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, హిందూ ఆధ్యాత్మిక భగవద్బంధులకి అందరికీ కూడా ముందస్తుగా ఆదివారం అమావాస్య మరియు మాఘమాస ప్రారంభకాల సమయంలో విశేషమైనటువంటి మహాసరస్వతి అమ్మవారి యొక్క జయంతి ఆశీస్సులు, రథసప్తమి, విశేషంగా భీష్మాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన సకల గ్రహదోషాలు తొలగిపోయి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే మొదటి అమావాస్య ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి ఐశ్వర్యాన్ని పొందడం వలన సకలమైనటువంటి గ్రహదోషాలు, వాస్తు, నరదృష్టి, సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత శాకిని డాకిని గ్రహదోషాలను తొలగించుకొని ఐశ్వర్యం పొందాలో తెలుసుకుందాం. 16/1/2026 నుండి 31/1/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి కుజ శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శనైశ్వర స్వామి వారి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి, ఆదివారం అమావాస్య దోషము, వ్యయంలో పంచమగ్రహ దోష పంచార స్థితిని దోషం తొలగించుకొని ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా ఎలా విజయం కలగాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే రాహు, 2వ స్థానంలో శని సంచార స్థితి, సంతాన స్థానంలో గురువు, సప్తమంలో కేతు సంచార స్థితి, ఏకాదశ స్థానంలో బుధుడు, 18, 19, 20వ తారీఖున వ్యయంలో పంచమగ్రహ సంచార స్థితి. ఆత్మకారకుడు రవి, మనకారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కలత్రకారకుడు శుక్రుడు, బుద్ధికారకుడు సంచారం చేయడం వలన వీలైనంత వరకు 18, 19, 20వ తారీఖున ఎలాంటి నూతనమైన పనులు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించి తీరాలి. అది కాకుండా అనేక రకాలైన సమస్యలు కూడా పొంచి ఉన్నాయి కనుక ఆదివారం అమావాస్య సందర్భంగా ఇంటి సింహద్వారానికి ఒక పూజ చేసేటప్పుడు కొబ్బరికాయను పగలగొట్టడం, ఇంటి సింహద్వారానికి గుమ్మడికాయ కట్టడం, ఇంట్లో 3 రోజులు వరుసగా కుష్మాండ దీపము, నారికేల దీపము, విశేషమైన పిండి దీపాన్ని పెట్టి తీరాలి. పరిస్థితులు అనుకూలించగలిగినట్లయితే తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర ప్రదక్షిణ చాలా యోగదాయకం. అనుకూలించినట్లయితే తెల్ల జిల్లేడు వేరును తీసి సింధూరాన్ని పూసి ఒక లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం చేసుకొని గృహంలో ఉంచుకుంటున్నట్లయితే వాస్తు, నరదృష్టి, శత్రుదృష్టి, సకల భూత ప్రేత గ్రహదోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. అలాగనే సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు, నీటి వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, హోటలు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, కార్లు డ్రైవర్లు, సేవా రంగాలుగా ఉండబడిన వారి అందరికీ ఓర్పిక, పట్టుదల, సమయస్ఫూర్తి అవసరం. ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలి అనుకుంటున్నప్పుడు కొంతకాలం వాయిదా వేసుకోవడంగా ఉత్తమోత్తంగా భావించి తీరాలి. కనుక అమావాస్య వ్యయంలో పంచగ్రహ కూటమి ఉంది కనుక వీలైనంత వరకు కోపానికి దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి, ఆధ్యాత్మిక చింతనకు అవకాశం ఇవ్వండి.